హాయ్ అండి. ఉగాది రోజున మిగతా వంటలతో పాటు బొబ్బట్లు కూడా మన తెలుగువారం బాగా చేసుకుంటాం కదా. మనకి చాలా ఇంపార్టెంట్ అయిన పిండి వంట. బొబ్బట్లని చేశాను నేను కూడాని. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఒక గ్లాస్ శనగపప్పు తీసుకోవాలి. ఇది పావు కేజీ ఉంటుందండి సుమారు. 1-2 సార్లు నీళ్లు వేసి బాగా కడుక్కోవాలి తేటగా వచ్చే వరకుని. బాగా కడిగి పెట్టుకోండి. అవకాశం ఉంటే 1-2 గంటలు నానబెడితే మనకి వేగంగా ఉడుకుతుందండి తొందరగా. చూసారా ఇలాగ నీళ్లు తేటగా ఉన్నప్పుడు కుక్కర్లో కానీ బయట కానీ పెట్టుకుని ఇలా చిదిమితే పలుగ్గా చిదిమినట్టు ఉడికించుకోవాలి. ఇప్పుడు బొబ్బట్టికి సరిపడా పిండి కలుపుకోవాలండి. ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను. గోధుమ పిండి ఒక 2 గ్లాసులు తీసుకోండి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని నీళ్లు వేసుకుని బాగా మెత్తగా కలుపుకోవాలండి. చపాతీ పిండి కంటే కూడా బాగా మెత్తగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే మైదా సగం గోధుమ పిండి సగం వేసుకోవచ్చండి. నేనైతే ఈసారి మొత్తం గోధుమ పిండి వేసి కలిపాను బొబ్బట్ల తోపుకి. ఇలా బాగా మెత్తగా కలుపుకుని ఆయిల్ వేసి మూత పెట్టి ఉంచుకోవాలి 1 అవర్. ఈలోగా ఇందాక ఉడికించిన శనగపప్పుని నీరు వాడ్చి మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పలుకు లేకుండా. ఇలా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని స్టవ్ మీద పాత్రలో పెట్టాలండి. పెట్టి దీనికి సరిపడా బెల్లం కూడా వేసుకోవాలి. గ్లాసు శనగపప్పుకి గ్లాసు పావు బెల్లం పడుతుందండి. మీ తీపిని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. లేదు కరెక్ట్గా తీపి తక్కువ పడుతుంది అనుకుంటే గ్లాస్ కూడా వేసుకోవచ్చు. అది కరుగుతుంది కదండి. బెల్లం కరుగుతుండగా 1 స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. బెల్లం పాకంలో ఈ శనగపప్పు కూడా ఉడుకుతుంది. ఫ్లేము స్లోలో పెట్టి ఉడికించుకుని ఉండలుగా చేసి పెట్టుకోవాలండి. ఇలాగా మనం ఏ సైజులో బొబ్బట్లు కావాలో ఆ సైజులో ఉండలు చేసి పెట్టుకోవాలి. మనం ముందుగా గంట ముందు కలిపించుకున్న గోధుమ పిండి ఉంది కదండి. దాన్ని చిన్న చిన్న చపాతీల్లా చేత్తో చేసుకుని అందులో ఈ పూర్ణం ఉండని పెట్టుకుని ఒక పాలిథీన్ కవర్ మీద కానీ ఆయిల్ ప్యాకెట్ మీద కానీ వేసుకుని నూనె చేత్తో తడి చేసుకుంటూ కవర్కి కూడా ఆయిల్ రాసి ఇలా ఒత్తుకోవాలండి. మనకు కావాల్సిన సైజులో కావలసిన మందంలో ఒత్తుకుని వేడి పెనం మీద నెయ్యి వేసి కాల్చుకోవాలి. గోధుమ పిండి వేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. మైదా పిండి అయితే చాలా పలచగా వస్తాయి, చాలా బాగుంటుంది. అయితే హెల్త్కి మంచిదని గోధుమ పిండి వేసి చేశాను ఈసారి నేను. ఇలాగ అన్నీ చేసి పెట్టుకోండి. నెయ్యి వేసి కాల్చుకోండి. 2 వైపులా కాల్చుకోండి. మీడియం మంట మీద బొబ్బట్లు రెడీ అయ్యి 3-4 రోజులు నిలవ కూడా ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే మళ్ళీ పెనం మీద వేడి చేసుకుని నెయ్యి రాసుకుని తినొచ్చు. ఈ ఉగాదికి మన తెలుగింట్లో చాలా స్పెషల్ వంటకం కదండి. ప్రతి ఇంట్లోని కూడా బొబ్బట్లు చేస్తాం. తప్పకుండా మీరు ట్రై చేసే ఉంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉగాదికి నేను చేసిన వంటలన్నీ కూడా మీకు ఒక్కొక్కటి విడిగా వీడియోలు పెట్టానండి. అన్నీ కలిపితే పెద్ద వీడియో అవుతుందని. సాంప్రదాయం ప్రకారం చేయాల్సినవన్నీ చేశాను. ఉగాది పచ్చడితో పాటు ఈ 6 ఐటమ్స్ చేశానండి. థ్యాంక్ యూ.